దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనము. ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. చూడండి, ఆయనకి నిజంగా వాస్తవానికి చెప్పాలంటే వీడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని చెప్పి ఆయనకి తెలియదు. కానీ ఆయన ఏమంటున్నారంటే మామూలుగా మనుష్యులే అనుకోని ఎండవేళ పడి వచ్చారు కాబట్టి వాళ్ళకి పరిచర్య చేసేవానిగా తన్ని తాను కనపరుచుకుంటున్నాడు. చూడండి, ఆతిథ్యం ఇవ్వడం అనేది మంచిది. తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరని వ్రాయబడి ఉన్నది. అందులో మొదటి వ్యక్తి అబ్రాహమే. చూడండి, దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. తన్ని తాను తగ్గించుకున్నాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు. ఇలాంటి తగ్గింపు తత్వం కలిగి, వినయ మనస్సు కలిగినటువంటి వారి దగ్గర దేవుడు కనపడి, నివసించి, వారితో భోజనము చేసి, వారితో ఉంటానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి తగ్గింపు మనస్సు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.